సుదూర తీరాల్లో ఉన్న మీ మిత్రులకు సెకండ్లలో గిఫ్ట్స్ పంపాలనుకుంటున్నారా? ఇంకా అమెరికాలో ఉన్న అనకాపల్లి స్వీట్స్ తినాలనుకుంటున్నారా? అలాంటి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నాయి ఆన్లైన్ గిఫ్ట్ పోర్టల్స్. ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. మదర్స్ డే నుంచి వాలంటైన్స్ డే వరకు ఎక్కడికి ఏ గిఫ్ట్ పంపాలన్నా నిమిషాల్లో జరిగిపోతుంది. దీంతో ఇప్పుడు ఆన్లైన్ గిఫ్ట్ పోర్టల్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు ఒక్క ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ పై జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సింది. నార్మల్ మార్కెట్ తో పోలిస్తే భారీ స్థాయిలో డిస్కౌంట్ ఇస్తుండడం, టైం కూడా సేవ్ అవుతుండటంతో ఎన్ఆర్ఐల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ ఈ గిఫ్ట్ పోర్టల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నవేడేస్ ఎవ్రీబడి బిజీ, చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎవరైనా ఆన్లైన్లో గిఫ్ట్ ఆర్డర్ చేయడం చాలా ఈజీ అనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్లో మనం ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. బయటకు వెళ్ళి షాపింగ్ చేసి అంత ఐటీ పీపుల్కి కానీ ఇంకెవరికైనా కానీ అంత ఈజీ టైం కేటాయించడం ఈజీ కాదు. సో ఇది ఆన్లైన్లో గిఫ్ట్ ఆర్డర్ చేయడం ఏంటి, మన బంధువులకి ఫ్రెండ్స్కి కూడా ఇన్ టైంలో విషెస్ పంపించగలము. అట్ ద సేమ్ ఆర్బీఐ విధించిన కొత్త గైడ్ లైన్స్ తో గిఫ్ట్లకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ కూడా పూర్తి సెక్యూర్ అంటున్నారు పోర్టల్స్ నిర్వాహకులు. ఎవరు ఏ కార్డు వాడినా కానీ ఇట్ గోస్ టు ద బ్యాంకింగ్ పేజ్. మన పేజీలోనే సెక్యూర్ పేజీలోకి వెళ్తుంది. ఈ సెక్యూర్ పేజీ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ 128-bit ఎన్క్రిప్షన్ అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్. మొత్తం డేటా దాంట్లో ఎంటర్ చేసే డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయ్యి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ దగ్గర డేటా ఉంటుంది కానీ అగైన్ వెండర్ దగ్గరికి రాదు. అంటే మర్చెంట్ దగ్గర క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. విచ్ మీన్స్ అసలు మిస్యూజ్ అవ్వడం అనే దానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గిఫ్ట్ పోర్టల్స్ పండుగల సమయంలో విదేశాల్లో ఉన్న వారికి సంప్రదాయ వంటకాలను, స్వీట్స్ కూడా అందిస్తున్నాయి. దీంతో ఈ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద గిఫ్ట్ పోర్టల్ కల్చర్ వయసుల తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా దూర బంధువులకు, స్నేహితులకు ఓసారి ఆన్లైన్లో గిఫ్ట్ పంపించి చూడండి. ఆల్ ది బెస్ట్.